గౌరవనీయులు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులను ఉద్దేశించి వ్యవసాయంతో పంటలు పండించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటేనే ఉద్దేశంతో ఆయన అందరికీ కూడా మాకందరికి కూడా ఈమెయిల్ ద్వారా రైతులు బాగుండాలి, రైతుల శ్రేయస్సు కోరి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రకృతి వ్యవసాయము చేస్తే మన పంట పొలాలు బాగుంటాయి, అలాగే బయో ఫర్టిలైజర్ వాడాలి, అలాగే ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా అయితే మనము ముందుకెళ్తే పంటలు తక్కువ పెట్టుబడితో ఏ విధంగా పెట్టాలని ఆయన ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన రైతులు కూడా గుర్తుంచుకొని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అయితేనేమి అలాగే ప్రకృతి వ్యవసాయానికి సపరేట్గా డిపార్ట్మెంట్ కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మనం కూడా ప్రకృతి వ్యవసాయం వైపు అడిగి వాళ్ళ సూచనల మేరకు మనం కూడా పంటలు పండించి ప్రకృతి వ్యవసాయంలో పంటలు కూడా పండించి ఈరోజు ఎందుకంటే రసాయనాలు ఎక్కువైపోయినాయి, చీడపీడల బాధ ఎక్కువైపోతుంది. రసాయనాలు మనం వాడిన ప్రతి పంటకి పెస్టిసైడ్స్ అయితేనేమి ఫర్టిలైజర్ అయితేనేమి ఇవన్నీ వాడి మన వాతావరణం అంతా కాలుష్యం అవుతుంది. మనం ఎక్కడైనా కూడా మన పంటను పండించిన పంటను కూరగాయలు అయితేనేమి ఏదన్నా పంట వడ్లు అయితేనేమి లేకుంటే మొక్కజొన్న అయితేనేమి ఏదన్నా కానీ మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడ వాళ్ళు టెస్టింగ్లో క్వాలిటీలో ఈ పెస్టిసైడ్ అవన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకే గిట్టుబాటు ధర ఉంటుంది. కాబట్టి మనం కూడా రైతులము ఇవన్నీ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది, యూరియా కోసం మనం వెయిట్ చేయకుండా అలాగే దానికి ప్రత్యామ్నాత్మకంగా ప్రకృతి వ్యవసాయంలో ఏది ఉందో అది వాళ్ళ సూచనల మేరకు మనం కనుగొని మనం కూడా పంటలు పండించుకుంటే రాబోయే కాలంలో మనకు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది. రేపొద్దున ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు మన ఇంటి దగ్గరికే వచ్చి కొనుక్కపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి నేను 2 ఎకరాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో కూరగాయలు మరియు అన్ని రకరకాలుగా పండించుకుంటున్నాను. కానీ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నేను ఒక సందేశం ఇచ్చారు, రైతులకు ఉపయోగపడే విధంగా చాలా బాగా ఉంది. అదే గాన దేశంలో అమలైతే గాన రైతులు కూడా చాలా ముందుకెళ్ళి మంచి వ్యవసాయ లాభాలతో పాటు అధిక లాభాలను పొందే విధంగా కూడా మంచి పండించిన పంటలు కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. మిగతా ప్రోత్సహించాలని చూసుకుంటే దానికంటే కూడా దాదాపు అంటే 50 రెట్లు అధికంగా ప్రోటీన్స్ లాభాలతో ఉన్నటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషదగ్గ విషయము. ఆయన గారికి కృతజ్ఞతలు తెలుపు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ప్రకృతి వ్యవసాయం గురించి స్పీచ్ ఇచ్చిన సందర్భంగా రైతులకు కూడా ఒక అవగాహన వచ్చింది. దీన్ని మేము కూడా ఒక 2 ఎకరాలు చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయం. ఇంకా డెవలప్ చేసుకొని ప్రభుత్వం దానికి సబ్సిడీ గురించి ఏమో ఆలోచించి రైతులకు సబ్సిడీ గురించి ఇస్తే రైతులకు కొంచెం ప్రోత్సాహంగా ముందుకు పోగలము. ఈ చేయడం వల్ల దాన్ని మేము కూరగాయలు అవి కూడా తింటున్నాం. దానికి మామూలుగా వేరే దానికి చూసేదానికి ప్రకృతి వ్యవసాయం బాగుంది. టేస్ట్ కానీ అవి కానీ ఆహారం మంచిగా ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటాయి.